అది చేస్తాం ఇది చేస్తామంటే నాన్న కొడుకులకి ఇంకా ఒకటే చెప్పేది లాస్ట్ వార్నింగు, కాలో చెయ్య నరికేది గ్యారెంటీ. కాలో చెయ్య నరికేది గారి పెద్దనే అందరికి వార్నింగ్ ఇచ్చినాం. అందరు కొంతమంది ఇంగ్లీష్ పెట్టిపోయినారు. పాఠశాల మీరు అడగొచ్చు కదా, పాఠశాల నా ఆశ్రయిస్తున్నాడా మీరు విలేకరులు అంతా అడుగుతారు కదా, దాన్ని కొడితే వస్తుందా సర్వే నంబరు. పాఠశాల అనేదే లేదడా. వ్యక్తిగతంగా ఇప్పుడు కొండలను వీళ్ళు కట్టుకున్నట్ల టీడీపీ ఆఫీసర్ కాదు, ఫుసల ఆసుపత్రి కానీ కట్టించినాం, బౌన్స్ పాతినాం. ఆ ఫుసల ఆసుపత్రి కట్టించేటప్పుడు కేసులే, నా పైన కేసులే. అరే ఏం చేసినా ఏముంది, దీన్ని ప్రజలకు ఏం చేసినా కూడా, ఈ మంచి చేసినా కూడా కేసులే అని చెప్పి దాన్ని మొత్తం మనసు చంపుకొని మనకి మా ఆఫీస్ కన్నా ఉందిలే. నా పేరు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు. ఆదోని మండలం దొడ్డంగిరి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి ప్రధానంగా పత్రికలో ఆరోపణ రావడం జరిగింది. ఆరోపణకు వెంటనే స్పందించి అధికారులు విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన సందర్భంగా కబ్జా జరిగిందా లేదని చెప్పేసి బయట పెట్టలేని పరిస్థితి మనకు కనపడుతుంది. వెంటనే ఎవరైతే కబ్జా పాల్పడినారో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి నిన్నటి రోజున ఆ స్కూల్ పూర్వ విద్యార్థులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేసి, ఆ ఆందోళన కార్యక్రమానికి ఈయన ఎవరైతే శివప్ప గారు ఉన్నారో నేను కబ్జా చేయలేదని చెప్పేసి నిరూపించుకోవాలి తప్ప ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఆ ధర్నాలో పాల్గొన్నారో వాళ్ళ వ్యక్తులపైన వ్యక్తిగతంగా మాట్లాడుతూ రండి చూసుకుందాం కవార్దార్ లేదా కట్టెలు తీసుకొని వస్తా అని చెప్పేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం చర్య. దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు ఖండిస్తున్నాం. ఆ ఏదైతే ఆందోళన చేశారు పూర్వ విద్యార్థులు, ఆ విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ అండదండలుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి శివప్ప గారికి ఒకటి హెచ్చరిక చేస్తున్నాం, కవార్దార్ ఇలాంటి బెదిరింపులకి భయపడే పరిస్థితి లేదు. ఆ ప్రభుత్వ స్థలం అయితే నీ అంత తేల్స్తాం, అవసరం వస్తే ప్రభుత్వం ఆక్యుపై చేసేంత వరకు పెద్ద ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకారం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే ఆ భూమిని స్కూల్ సంబంధించిన గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకారం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి హెచ్చరిక చేస్తున్నాం.